కనగల్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం యూనివర్సల్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ యుఎల్ఆర్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ పద్మ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సిరెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ బెల్లి జనార్దన్, రాష్ట్ర అధ్యక్షులు ఉదావత్ లచ్చిరాములు విచ్చేసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కన్గల్ చౌరస్తాలో శుక్రవారం ఉదయం యూనివర్సల్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ యుఎల్ఆర్ ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల తహసీల్దార్ పద్మ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సిరెడ్డి, ఫౌండేషన్ చైర్మన్ బెల్లి జనార్దన్, రాష్ట్ర అధ్యక్షులు ఉదావత్ లచ్చిరాములు విచ్చేసి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి గణపతియే మహాగణపతి అని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని, మట్టి గణపతిని వాడదాం, మన సంస్కృతిని కాపాడుదామని సూచించారు. ఈ సందర్భంగా విగ్రహాల దాత పాలకూరి నగేష్ గౌడ్, ఝాన్సీ దంపతులను అభినందించినారు. ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ బెల్లి జనార్దన్, అధ్యక్షులు ఉదావత్ లచ్చిరామ్, ప్రధాన కార్యదర్శి బచ్చగోని కిరణ్, కోశాధికారి చేపూరి జగన్చారి, సభ్యులు పోతులపాటి నాగమణి, శీర్షాల మంజుల, మనిష, సైదులు సతీష్, మహేష్, తిరుపతి మరియు వెంకటేశ్వర విద్యా మందిర్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా వచ్చేటువంటి మన తహసీల్దార్ మేడం గారికి, అదేవిధంగా మన యొక్క టౌన్ని రక్షించే రక్షక పడవల నుంచి వచ్చేటువంటి మన ఏఎస్ఐ సార్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర స్కూల్ ప్రిన్సిపాల్ గారు, టీచర్స్, పిల్లలు, అంతే ఉత్సుకతో గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, వెల్కమ్ చెప్తున్నాను. సో ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ అంటే, పర్యావరణాన్ని రక్షించడానికి తమ వంతు సహకారంగా ఏదైతే మన ఫౌండేషన్ యూనివర్సల్ లెర్నర్స్ రిసోర్స్ ఫౌండేషన్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉదావత్ లచ్చిరామ్ సార్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి కిరణ్ కుమార్ గారికి, బచ్చమల్లి కిరణ్ గారికి, కోశాధికారి జగనాచారి గారికి, ఇంకా ఉన్నటువంటి మిత్రులు సభ్యులు చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. సో అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విగ్రహాలను మనం ఎందుకు పెట్టాలి, మేము ఒక మోటోతోటి ఇక్కడికి వచ్చామండి. ఒక మోటో ఏంటి అంటే, ఈరోజు మనం ఈ పర్యావరణం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది. ఒక చిన్న అలవాటు ఏదైనా సరే, ఎవరైనా ఒక అలవాటుకు పడిపోవాలంటే రోజు చేసే చిన్న చిన్న పనులే ఒక పెద్ద అలవాటుగా తయారవుతాయి. అలాంటివి ఈ యొక్క పర్యావరణం అనేది, ఈ భూగోళం అనేది కూడా మనము ఎంత కాపాడుకుంటే మనకు వచ్చే తరాలకు, ఇప్పుడు చెప్పుకుంటాం మనం ఆ రాజులు ఈ రాజులు ఎన్నో క్రీస్తు పూర్వము శకమని చెప్పుకుంటాం కదా, వాళ్ళందరూ చేసిన పుణ్యమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి మనం కూడా అలాంటి కార్యక్రమాలు చేస్తే మనకు వచ్చే తరాలు కూడా ముందు ముందు చాలా సుఖ సంతోషంగా ఉంటాయి. సో ఈ ఫౌండేషన్ ద్వారా ఈ మట్టి విగ్రహాన్ని ఎందుకు పూజించమంటున్నాం అంటే, పరమాత్ముడు అనేవారు ఈ భూమే అన్నిటికీ కారణం. ఈ సకల కోటి జీవరాశులన్నిటికీ కూడా ప్రాణం పోసింది ఈ భూమాతని. ఈ భూమాతే మనందరికి కూడా భోజనాలు పెడుతుంది, ప్రతి జీవికి కూడా. అలాంటి భూమాతని కాపాడాల్సిన అవసరం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. అదే కాకుండా పిల్లలు ఏదైతే ఉన్నారో, రేపటి వీళ్ళు పెద్ద పెద్ద యువకులుగా, నాయకులుగా మారే స్టేజ్ కాబట్టి, ఆ పిల్లల్లో ఇప్పటి నుంచే మనము ఇది ఇంపాక్ట్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఒక అవగాహన కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో పోయి చెప్పుకుంటారు. ఎంతమంది మారుతున్నారు అనేది మనం పట్టించుకోవద్దు, మనం మారుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కాబట్టి ఈ మట్టి విగ్రహాలను పూజించినట్లయితే, ఏంటి మట్టి విగ్రహం, ఈ భూమి నుంచి వచ్చినటువంటి మట్టి తయారు చేసుకొని దాన్ని పూజించి మళ్ళీ మనం భూమికే సమర్పిస్తాం. అంటే ఈ పరమాత్ముడు అనేవాడు వారు ఈ విధంగా సృష్టించారు. కాబట్టి ఇది మనం ఈరోజు మనం మట్టి విగ్రహం చెప్పట్లేదు. పురాతన కాలం నుంచి కూడా, సనాతన ధర్మాల నుంచి కూడా